పసిఫిక్ ఓషన్ భూకంపాలకు ప్రధాన విక్టింగా చూస్తుంటారు. ఇండోనేషియా మరియు కొలంబియాల మధ్య ఉన్న సముద్ర భాగంలో 5 చంద్రమండలాలు ఫిక్స్ అవుతాయని గ్రహాన్ని తీసుకున్నట్లయితే ఆ గ్రహం ఉపరితలం ఈజీగా పసిఫిక్ మహాసముద్రపు నీటిలో పెరు అండ్ చిలీ దేశాల మధ్యలో పసిఫిక్ మహాసముద్రంలో ఒకవేళ ఒక స్వరంగాన్ని భూలోపలి వైపుకు గాని త్రవ్వితే ఒక పాయింట్ నుండి విమానం మొదలై ఎర్త్ సర్ఫేస్ ని చుట్టేసి మళ్ళీ అదే పాయింట్ కి తిరిగి రావడానికి దాదాపు గైస్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్, ఈ ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోస్ చేయాలన్న కాన్ఫిడెన్స్ని ఎంతగానో ఇస్తుంది. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే, భూ ఉపరితలం 4/3 భాగం అంటే 3/4 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ నీటితో కప్పబడి ఉందని మన చిన్ననాటి స్కూల్ లైఫ్ నుండి వింటూ వచ్చాం. అయితే మన భూగ్రహంపై 4 మహాసముద్రాలు ఉండగా వాటన్నింటి గురించి కాకుండా ఒక్క మహాసముద్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఖండాల చుట్టూ ఉన్న మహాసముద్రాలు ఒకటే అయినప్పటికీ మనమే మనకు అనుకూలంగా డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ పేర్లతో, అంటే ఆర్కిటిక్ అని, అట్లాంటిక్ అని, ఇండియన్ మరియు పసిఫిక్ ఓషన్ అంటూ పిలుస్తూ వచ్చాం. ఈరోజు మనం మిగిలిన 3 మహాసముద్రాలను వదిలి, అంటే ఆర్కిటిక్, అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్ని వదిలేసి వాటన్నింటిలో కల్లా పెద్దదైన పసిఫిక్ ఓషన్ గురించి మాట్లాడుతున్నాం. పసిఫిక్ను అసలు ఎంత పెద్దదో తెలుసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్లయితే సౌత్ అమెరికా ఖండంలోని పెరు అండ్ చిలీ దేశాల మధ్యలో పసిఫిక్ మహాసముద్రంలో ఒకవేళ ఒక స్వరంగాన్ని భూలోపలి వైపుకు గాని త్రవ్వితే అది డైరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో బయటికి వస్తుంది. అయితే ఈ ఎగ్జిట్ పాయింట్ తైవాన్ అండ్ వియత్నాంకి దగ్గరగా ఉన్న అదే పసిఫిక్ మహాసముద్రంలో నుంచి వస్తుంది. అయితే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే పసిఫిక్ మహాసముద్రం ఎంత పెద్దది అని చెప్పడానికి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎర్త్ సర్ఫేస్ పైన ఏవైనా 2 ఆపోజిట్ సైడ్స్ని యాంటీపోడ్స్ అని అంటారు. పసిఫిక్ మహాసముద్రం మీద ఇలాంటి యాంటీపోడ్స్ లెక్కలేనన్నివి ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. ఒకవేళ ఒక పాయింట్ నుండి విమానం మొదలై ఎర్త్ సర్ఫేస్ని చుట్టేసి మళ్ళీ అదే పాయింట్కి తిరిగి రావడానికి దాదాపు 40,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. అయితే దీనినే మనం ఎర్త్ సర్కంఫరెన్స్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ పసిఫిక్ కొన్ని భూభాగాల మధ్య దూరం ఎర్త్ సర్కంఫరెన్స్లో సగభాగం ఉంటుంది. ఎలా అంటే కొలంబియా మరియు ఇండోనేషియాల మధ్య ఉన్న పసిఫిక్ మహాసముద్రాల పోర్షన్ అత్యంత లాంగెస్ట్ డిస్టెన్స్గా పేరుగాంచింది. దాదాపు ఎర్త్ సర్కంఫరెన్స్లో సగభాగం అంటే 20,000 కిలోమీటర్ల దూరాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ మరియు అన్బిలీవబుల్ విషయం ఏమిటంటే, ఇండోనేషియా మరియు కొలంబియాల మధ్య ఉన్న సముద్ర భాగంలో 5 చంద్రమండలాలు ఫిక్స్ అవుతాయని రీసెర్చ్లో తేలింది. అంతేకాకుండా ఆ 5 ఫిక్స్ అయ్యాక కూడా మరికొంత భాగం ఖాళీగానే ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం ఎంత పెద్దదంటే ఈ ఫ్లైట్స్లో కానీ షిప్స్లో కానీ సముద్రం మొత్తాన్ని ఒకేసారి చూడలేం. ఇక్కడ టోటల్ ఏరియా పసిఫిక్ ఓషన్ చూసుకున్నట్లయితే 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కాగా అందులో ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, గ్రీన్లాండ్, అంతేకాకుండా అంటార్క్టికాని కూడా ఫిక్స్ చేయవచ్చు. ఇది దాదాపు 140 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ని ఆక్యుపై చేయగా ఇంకా కొంత భాగం మిగిలే ఉంటుంది. ఇప్పుడు కాసేపు మన ఎర్త్ కాంటినెంట్స్ని, చంద్రుని పక్కన పెట్టేసి 140 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ సర్ఫేస్ ఏరియా గల మార్స్ గ్రహాన్ని తీసుకున్నట్లయితే ఆ గ్రహం ఉపరితలం ఈజీగా పసిఫిక్ మహాసముద్రపు నీటిలో మునిగిపోతుంది. ఇప్పటి వరకు మనం సర్ఫేస్ గొప్పతనం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. అయితే గొప్ప సర్ఫేస్ ఏరియానే కాదు, పసిఫిక్ అన్ని మహాసముద్రాల కన్నా చాలా లోతైనది కూడా. మ్యారియానా ట్రెంచ్కి చెందిన ఛాలెంజర్ డీప్ ట్రెంచ్ అని పిలువబడే ప్రదేశం ఇప్పటి వరకు గుర్తించిన డీపెస్ట్, అంటే అత్యంత లోతైన ప్రదేశంగా గుర్తించబడింది. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు ఉంటుంది. ఇవే కాకుండా టాంగ్ ట్రెంచ్, ఫిలిపియన్ ట్రెంచ్ వంటి మరికొన్ని లోతైన సముద్ర ప్రదేశాలు ఈ సముద్రం అడుగు భాగానే ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం ఒక్కటే 71 కోట్ల క్యూబిక్ కిలోమీటర్స్ల నీటిని కలిగి ఉంటూ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద టోటల్ ఓషియానిక్ వాటర్ని కలిగి ఉంటుంది.
ఇక్కడ లేవనెత్తే మరో ప్రశ్న ఏంటంటే ఇంతటి మహాసముద్రానికి పసిఫిక్ అనే పేరు ఎలా వచ్చిందని. అటు ఇటుగా సుమారు 500 సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తే ఒక పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ పేరు ఫెర్డినాండ్ మ్యాగ్నెల్లన్ పూర్తి పసిఫిక్ ఓషన్ ని తిరిగి ఆ ప్రాంతానికి పసిఫిక్ అని పేరు పెట్టారు. అయితే దాని ఉద్దేశం చూసుకున్నట్లయితే పీస్ఫుల్ సీ అని అర్థం. మరోవైపున పసిఫిక్ ఓషన్ భూకంపాలకు ప్రధాన విక్టింగా చూస్తుంటారు. రింగ్ ఆఫ్ ఫైర్ అని ప్రపంచవ్యాప్తంగా పిలువబడుతూ జపాన్, ఫిలిప్పీన్స్, చీలీ వంటి దేశాలే కాకుండా సునామీకి ప్రభావితమైన అమెరికా వెస్ట్ కోస్ట్, రష్యా, జపాన్ వంటి దేశాలను కూడా కవర్ చేస్తూ ప్రపంచ సునామీలలో 90% ఈ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలోకి వచ్చినవి. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానిపై మరొకటి చేరుతూ లేదా వేర్వేరవుతూ భారీ శక్తిని విడుదల చేస్తుంటాయి. దీనివల్ల సముద్రం అడుగున ప్రెజర్ మారిపోయి ఆపై సునామీల్లా మారుతాయి. ఇలా పసిఫిక్ భూగ్రహంపై ఎంతో భయంకరమైన సునామీలను కలుగజేయడమే కాకుండా అత్యంత నీటిని, అతిపెద్ద సర్ఫేస్ ఏరియాని కూడా కలిగి ఉంటుంది. ఈ విధంగా పసిఫిక్ మహాసముద్రం ఎంత పెద్దదో అని తెలియజేయడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఆశిస్తూ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.